తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా బీజేపీ అడ్డుకుంటుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీజేపీ వల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. బీసీ బిల్లుకు అడ్డుపడుతున్న తీరు రాష్ట్రంలో ఉన్న ఓబీసీలకు గుండెకోతగా మారిందన్నారు. రాష్ట్రం మొత్తం ఏకగ్రీవంగా మద్దతిస్తుంటే బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. బిల్లులపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంతోనే న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని మండిపడ్డారు. ప్రధాని మోడీతో అఖిలపక్ష సమావేశానికి తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించి బీసీలకు న్యాయం చేయాలని బీజేపీ నేతలకు సూచించారు భట్టి. అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్య వ్యవస్థలో ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నారు, ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి గారు కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు? మీరు అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది. నేను అడుగుతా ఉన్నాను, మేము అడుగుతా ఉన్నాం, మీరు లీడ్ చేయండి. ముఖ్యమంత్రి గారు కూడా అఖిలపక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి, మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిలపక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు టైం తీసుకోండి, మీ వెనక్కి కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మేము అడిగితే ఎట్లా టైం ఇట్లా మీరు కనుక మీరైనా తీసుకోండి.